सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति। नमस्ते माताजी, अंदरिकी नमस्ते। అందరికీ నమస్తే. మనం పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలని వ్యాఖ్యాన సహితంగా వింటూ ఉన్నాం. అథ యోగ అనుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధః. తర్వాత ఏం తెలుసుకున్నాం నిన్న? తదా ద్రష్టుః స్వరూపే ఏమైంది సూత్రం? అవస్థానం. అవస్థానం. తదా దృష్టః స్వరూపే అవస్థానం. ద్రష్టుః ద్రష్టుః ద్రష్టుః. చిత్తం యొక్క స్థితులు చెప్పండి. చిత్తం యొక్క స్థితులు. భాష్య వృత్తి అప్యాంతర వృత్తి. ఆభ్యంతర వృత్తి. ఆభ్యంతర వృత్తి. అవస్థలు క్షిప్తావస్థ, మూఢావస్థ, విక్షిప్త అవస్థ. గుడ్. విక్షిప్త అవస్థ. సరే, క్షిప్త అవస్థ అంటే లలిత అక్కడ ఏ గుణం ప్రధానంగా ఉంటుంది, ఏది అప్రధానంగా ఉంటుంది? అప్పుడు రజోగుణం ప్రధానంగా ఉంటుందండి. తర్వాత తమో గుణము సత్వగుణము ఉండవు, తక్కువగా ఉంటుంది. భయపడకు, చెప్పు. తక్కువగా ఉంటాయండి. ఆ సమయంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది? దేని మీద నియంత్రణ లేకుండా ఉంటాం. ఇంకా తర్వాత ఇది క్షిప్త అవస్థ చెప్పావు. నీరజ, మూడవస్థ గురించి చెప్తావా? మూడవస్థలో రజోగుణము సామాన్యంగా ఉంటుంది, తమోగుణము ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మోహము, అజ్ఞానము, అధర్మము, సోమరితనము, నిద్ర ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అది మూడ కదా, విక్షిప్త కాదు కదా. మూడవస్థనే అడిగారు కదా. అవును, కరెక్ట్ చెప్పారు. ఓకే. క్షిప్త అవస్థ లలిత చెప్పింది, మూడ అవస్థ నీరజ చెప్పింది. విక్షిప్త అవస్థ గురించి ఎవరు చెప్తారు? నేను చెప్తా మాతాజీ. చెప్పండి. దీనిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణము మధ్యస్థంగా ఉంటుంది, తమో గుణం శిథిలంగా ఉంటుంది. విక్షిప్త అవస్థలో సప్తగుణం ప్రధానంగా ప్రబలంగా ఉంటుంది. విక్షిప్త అవస్థలో చిత్తము ఉన్నప్పుడే జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము స్థితులు ఉంటవి. ఈ మూడు అవస్థలు మనస్సుకు, ప్రకృతికి సంబంధించింది. ఆత్మ పరమాత్మని దర్శించుకోలేవు. లేదు అదే ఏకాగ్ర అవస్థ, నిరుగ్ధ అవస్థలో ఆత్మ పరమాత్మని దర్శించుకుంటది. ఎందుకంత పరిగెత్తిండ్రు? మనం ఇప్పుడు ఇక్కడ విక్షిప్త అవస్థ గురించి మాట్లాడుతున్నాం. అదే అదే అంటే నేను ఇక్కడ ఆత్మ పరమాత్మని దర్శించుకోలేదు అన్నాను. అది మన తప్పేమో. ఏం తప్పు లేదు, కాకపోతే ముందు జరుగుతున్నారు మన. అంటే ఈ ముందు జరగడం వల్ల ఏమైతుంది, ఇంకో 2 days అయ్యాక పాఠం సున్నైతుంది. నిదానంగా వెళ్దాం. మూఢావస్థ, క్షిప్త అవస్థ, విక్షిప్త అవస్థ. ఈ 3 అవస్థలు దేనికి సంబంధించినవి? మనస్సుకు సంబంధించింది. ఈ సమయంలో మనం పరమాత్మని
తక్కువగా ఆలోచిస్తామనా? ఏంటమ్మా? పరమాత్మని తక్కువగా ఆలోచిస్తామనా? అంతే. ఈ 3 అవస్థలు ఉన్నప్పుడు ఆత్మ పరమాత్మతో ఉండదు, ప్రకృతి వైపు ఉంటుంది. నేను అందుకే అడుగుతున్నాను, ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోండి. సబ్జెక్టు దర్శన శాస్త్రాలు అలా ఉంటవి, సందిగ్ధంగా ముందుకెళ్ళకండి. క్షిప్త అవస్థ, మూఢ అవస్థ, విక్షిప్త అవస్థలో పరమాత్మునితో సంబంధము ఉండదు. కేవలం ప్రకృతి. ప్రకృతి అంటే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము, అహంకారం. మీరు ఇక్కడ ప్రకృతి అంటే, ప్రకృతి అనగానే వెంటనే మీకు తెలియాలి, ఇది ఆత్మకు సంబంధించిన చేష్టలు. అంటే ఆత్మ మనస్సు ద్వారా చేస్తున్న చేష్టలు. అప్పుడు మనస్సు ద్వారా చేయాలంటే మనస్సు ఏ సాధనాలను తీసుకుంటది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చిత్త, బుద్ధి, మనసు, అహంకారం. ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తేవి? ప్రకృతిలోకే వస్తేవి. ఏది అంటే మనం ఆధ్యాత్మిక సైద్ధాంతిక భాష మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రకృతి అన్నప్పుడు ఆత్మ పరమాత్మ తప్ప మిగతావన్నీ కూడా ప్రకృతియే. కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా సార్లు రిపీట్ చేశాను నేను ఈ సబ్జెక్ట్ ని. అర్థమైందా? అక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఒక్కోసారి పంచ కర్మేంద్రియాల ప్రవృత్తి కూడా ఉంటుంది. కానీ అక్కడ ఏ విషయం ఉంటుంది? బాహ్య విషయమే ఉంటుంది. నాలుక మీద తిరగని. ఇప్పుడు మనము ప్రకృతి విషయము, బాహ్య విషయమే ఉంటది. ఆత్మ విషయము ఉండదు, పరమాత్మ విషయము ఉండదు. శ్రావణమ్మ క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదండి. అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఆభ్యంతర అవస్థ చెప్పిన. ఏంటి అంతర్గత అవస్థలు? ఏంటి? ఏకాగ్రావస్థ, నిరుద్ధావస్థ. ఏకాగ్రత అవస్థ, నిరుద్ధ అవస్థ. ఈ సమయంలో ఏది ఉండదు, ఏది ఉంటుంది? ఏకాగ్రావస్థలో రజో సత్వగుణాలు ఉండవండి. రజోగుణం ఉండదు, సత్వగుణం ఉండదు, తమో గుణం కూడా ఉండదు, ప్రకృతి గురించి కూడా ఆలోచన ఉండదు. అర్థమైందా? ఏకాగ్ర అవస్థలో ప్రకృతికి సంబంధించిన ఆలోచనలు ఉండవు. అంత మాత్రాన పరమాత్మునికి సంబంధించిన స్థితి కూడా ఉంటుందని ప్రకృతికి సంబంధించిన స్థితి ఉండదు. అంత మాత్రాన మనం పరమాత్ముని కూడా వెంటనే తీసుకోకూడదు. అర్థమైందా? వెంటనే పరమాత్మని తీసుకున్నాం అనుకోండి, మరి అప్పుడు మీరు ఆత్మను ఎప్పుడు దర్శించుకుంటారు? మనం ఇక్కడ 3 తత్వాలు ఉన్నవి: ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. మనం ఎప్పుడైతే ప్రకృతి అనే పొరను వదిలేసినామో వెంటనే పరమాత్మని పట్టుకోవద్దు. ముందక్కడ మధ్యలో ఎవరున్నారు? ఆత్మ ఉంటుంది. ఆత్మ తన స్వరూపాన్ని తను తెలుసుకుంటాడు. ఆత్మ ఎప్పుడైతే తన స్వరూపమును తెలుసుకుంటదో, మనకు ఎప్పుడైతే ఆత్మస్థితి అర్థమవుతుందో, ప్రకృతి స్థితి అర్థమైనట్టుగా మనకు ఆత్మస్థితి కూడా అర్థమవ్వాలి. లేదంటే మనం ఆత్మని తెలుసుకోలేదు, ఆత్మ గురించి మనకేం తెలియదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ ఆనందం ప్రకృతిదా తెలియదు, ఈ ఆనందం పరమాత్మందా తెలియదు, ఈ స్థితి ఆత్మదాని కూడా మనకు తెలియదు. అందుకనే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనం ముందు ప్రకృతిని వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఏ స్థితి ఉంటుంది? స్థితి ఉంటుంది. అర్థమైందా? అందుకనే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం.
ఎప్పుడైతే మనం నిరుద్ధ స్థితికి వెళ్తున్నామో, ఎప్పుడైతే మనము ఏకాగ్రత స్థితికి వెళ్తున్నామో, అక్కడ ఎవరి స్వరూపం ఎక్కువ ఉంటుంది? స్వరూపం ఆత్మ స్వరూపం ఉంటుంది. అర్థమైందా? ఆత్మస్వరూపం, ఆత్మ అంటే మన స్వరూపం ఉంటుంది. ఎప్పుడైతే మనకు మన శక్తి అర్థమవుతుందో, అంటే ఇప్పుడు ప్రకృతిని మనం తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మనం ప్రకృతిని తీసుకున్నప్పుడు ఏం అనుభవిస్తున్నాము? ఇంద్రియ సుఖాలు. దాన్ని సుఖ దుఃఖము అనండి. ప్రకృతిని తీసుకున్నప్పుడు ప్రకృతి ద్వారా మనం ఏమేమి అనుభవిస్తాము? ఇంద్రియ ఇంద్రియ సుఖ దుఃఖాలు. ఓన్లీ సుఖం అనకండి, దుఃఖం అనకండి, రెండు చెప్పండి. ఇంద్రియ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమర్థమైంది? మనం ప్రకృతిని అనుభవిస్తున్నాము అంటే సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు ఎవరి స్వరూపాలు? ప్రకృతి స్వరూపాలు. అంటే అది ఆత్మ స్వరూపము కాదు. అలా ఉండాలి అంతే, మీకు భయపడకండి. సుఖ దుఃఖాలు అనేటివి ప్రకృతివి. ప్రకృతి సుఖమిస్తుంది, ప్రకృతి అంటే ఆ సుఖమును కానీ దుఃఖమును కానీ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఆత్మ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రకృతి నుంచి సుఖము తీసుకోదో, దుఃఖము తీసుకోదో, అప్పుడు ఆత్మ సుఖము అనుభవించదు, దుఃఖము క్లేశాలు ఉండవు, ఆ క్లేశాలు ఉండవు అని అంటే ఇది శాస్త్రం కదా, చర్చ జరగాలి, భయపడకండి. అర్థమైందా? ఇప్పుడు ప్రకృతి స్వరూపం మనకు అర్థమైంది. ఏంటి? ప్రకృతి ద్వారా సుఖ దుఃఖం ఉంది అంటే క్లారిటీ ఏమైపోయింది? ఆత్మలో సుఖ దుఃఖాలు అంటే స్వయానికి సుఖం ఇచ్చుకోదు, స్వయానికి ఆత్మ ఇచ్చుకోదు. ఓకే, ఇప్పుడు పరమాత్ముడు అన్నప్పుడు ఏమంటాం మనము? ఆనంద ఓకే, పరమాత్ముడు అంటేనే ఆనందం. అంటే ఇప్పుడు జీవాత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది అంటే ఆనందం ఎవరి సొత్తు? పరమాత్ముని సొత్తు. అందుకనే ఆనందము నుంచి, సుఖ దుఃఖము నుంచి ఆత్మ వేరైనప్పుడే దానికి అర్థమవుతుంది. అందుకనే ఈ మూడు తత్వాలని మనం వేరువేరుగా చూడాలి. అదే అప్పుడే మనం యోగంలోకి ముందుకెళ్తాం. సుఖ దుఃఖాలు ప్రకృతికి సంబంధించినవి. ఇక్కడ ప్రకృతి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. ఈ విషయాలలో మన బంధువులు వస్తారు, మన ఆత్మీయులు వస్తారు, శత్రువులు వస్తారు, తర్వాత అగ్ని, భూమి, జలము, వాయువు, ఆకాశము, రాష్ట్రము సర్వము ప్రకృతిలోనే వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి చెప్పండి. కోశాలు అంటారు కదండి, అన్నమయ కోశ, ప్రాణకోశ. ఈ కోశాలకు సంబంధించినవేనా ఇవి కూడాను? అవును, అన్నమయ కోశం కూడా ప్రకృతియే కదా. ఇప్పుడు మనం అన్నం విరుద్ధంగా తీసుకున్నాం, ఏమవుతుంది? అంటే ఇప్పుడు అన్నమయ కోశకి తర్వాత ఇప్పుడు ప్రాణకోశం, ప్రాణమయ కోశం, ఈ రెండు కోశాలకి సంబంధించినవే కదా ఇవి. అన్నమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇవన్నీ ప్రకృతివే. ఓకే, ఒక్క ఆనందమయ కోశమే అర్థమైందా? ఓకే, క్లారిటీ అయిపోయిందమ్మా. అన్నం అనేది కూడా ప్రకృతి నుండే వస్తుంది కదా. నేను అందుకే చెప్పాను, ఆత్మ పరమాత్మ కాని సర్వ వస్తువులు ప్రకృతియే. అది అన్నము ప్రకృతియే, జలము మనస్సు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ప్రకృతి అంటే ఏంటి అని పరిగెత్తకండి. ఆత్మ పరమాత్మ కాని సర్వ వస్తువులు దేంట్లోకి వస్తవి?
అందుకనే యాక్టివ్ బుద్ధిని చాలా ఎప్పుడు మతన పెట్టండి, మళ్ళీ కన్ఫ్యూజ్ లోకి అవ్వకండి. సరే, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ప్రకృతికి సంబంధించినవి సుఖము, ఆనందము, పరమాత్మకి సంబంధించి. ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతి నుండి విడిగా ఉంటుందో, పరమాత్మ నుండి విడిపోతుందో, అప్పుడే దానికి తన స్వరూపము అర్థమవుతుంది. అంటే తనకి తను తెలియలేదనుకో, తన స్వరూపాన్ని తాను వేరుగా చూసుకోలేదనుకోండి, ఆత్మకు తెలియదు ఈ సుఖం ఎక్కడి నుండి వస్తుంది, దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా నాదే అనుకుంటది ఆత్మ. సుఖము నాదే, దుఃఖము నాదే, ఆనందము నాదే అనుకొని ఇంకా అది పురుషార్థం చేయడం అర్థమైందా? అందుకని మనం యోగులం అవుతున్నాం, అంటే మనం అంతర్గత యాత్ర చేస్తున్నాం. పైన పైన నాలెడ్జ్ తో ముందుకెళ్ళకండి. ఇప్పుడు ఆత్మకు గనక ఈ క్లారిటీ లేదనుకోండి, నాలో ఆనందము లేదు, నాలో సుఖము లేదు, నాలో దుఃఖము లేదని ఈ స్పష్టత లేదనుకోండి, అది ఇంకా పురుషార్థము చేయలేదు. కాబట్టి యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి. ప్రతి వస్తువు యొక్క జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే మనం పురుషార్థం చేస్తాం. ఇప్పుడు దుఃఖం ఉంది, దుఃఖం ఉన్నప్పుడు ఆత్మకు అర్థమైంది ఈ దుఃఖము నాకు సంబంధించింది కాదు కాదు, కానీ అప్పుడు అక్కడ దుఃఖం ఉంది. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆ దుఃఖ ప్రవాహాన్ని నాది కాదన్నప్పుడు నిలపడానికి ప్రయత్నిస్తుంది. ఈ దుఃఖము కూడా నాదే అనుకో, అప్పుడు ఏమనుకుంటది? దాని నుంచి బయటపడడానికి, దాన్ని ఆపడానికి, దాంట్లో మునిగిపోవడానికి ఆత్మ ఇంకా మునిగిపోతుంది, ప్రయత్నం చెయ్యదు. మునిగకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యదు. ఎందుకంటే ఆత్మకు ఇది తెలిసినప్పుడే ఇది అటాక్ అవుతుంది, కానీ నేను వేరు, నేను నా మనసును డైవర్ట్ చేసుకుంటే దుఃఖము నన్ను ఏమి చెయ్యదు అనుకున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆ దుఃఖాన్ని అనుభవించకుండా దూరంగా ఉంటుంది. అంటే పురుషార్థం చేస్తుంది, హార్డ్ వర్క్ చేస్తుంది. అర్థమైందా? లేకపోతే లేదు ఈ దుఃఖం నాదే అనుకో, ఇక నేను అనుభవించాల్సిందే కదా, అనుభవిస్తాను, స్వీకరిస్తుంది. కాదు, ఆత్మకు ఎప్పుడైతే ఈ దుఃఖము కానీ ఈ సుఖము కానీ నాకు ప్రకృతి నుండి వచ్చింది, ఇవి నాకు బయట ఉన్నవి, నేను డోర్ క్లోజ్ చేస్తే ఈ ప్రవాహం నన్ను టచ్ కూడా చేయలేదు అన్నప్పుడు అది పురుషార్థం చేస్తుంది. అందుకనే మనం ఈ మూడు స్వరూపాలని తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. కన్ఫ్యూజన్ వద్దు. ఓ సూతలు ఒకే రోజుకి 100 అవ్వాల్సిన పని లేదు. బేస్ కరెక్ట్ గా పడితే మనం ముందుకెళ్ళిపోతాం. అర్థమైందా? ఇక్కడ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే నేను ఏం చెప్తున్నా, ఎప్పుడైతే ఆత్మ క్షిప్త అవస్థ నుండి, మూఢ అవస్థ నుండి, విక్షిప్త అవస్థ నుండి తనంతాను ఉన్నప్పుడు దూరం చేసుకున్నప్పుడు, అది ఏకాగ్రతగా ఒంటరిగా ఉన్నప్పుడు దానికి అప్పుడు అర్థమవుతుంది, అరే నాకు ఇప్పుడు సుఖము లేదు, నాకు ఇప్పుడు దుఃఖము లేదు, అలానే నాకు ఆనందము కూడా లేదు, సైలెంట్ గా ఉంది ఆత్మ. అప్పుడు థింక్ చేస్తుంది, అరే నేను హ్యాపీగా ఎవరితో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నా, ఎవరిచ్చారు ఈ హ్యాపీనెస్ నాకు, అది కూడా అనంతమైన ఆనందాన్ని నాకు ఎవరిచ్చారు? ఒకవేళ అది నాదే అనితే, అది నాలోనే ఉంటే నేను ఇప్పుడు సాడ్గా ఉండకూడదు కదా. కానీ నాకు అర్థమవుతుంది ఈ ఆనందం నా దగ్గర లేదు అంటే, నేను ఎవరితో కనెక్ట్ అయినప్పుడు నాకు ఆనందం ఉండింది, నేను ఎవరితో కనెక్ట్ అయినప్పుడు దుఃఖం ఉండింది, నాకు ఎవరితో కనెక్ట్ అయినప్పుడు సుఖం ఉండింది. అప్పుడు ఆత్మ ఆలోచిస్తుంది. ఆలోచించి అమ్మో నేను దుఃఖంతో కూడా బంధం ఏర్పరచుకుంటేనే దుఃఖం,
సుఖముతో కూడా బంధం ఏర్పరచుకుంటేనే సుఖం, ఆనందంతో బంధం ఏర్పరచుకుంటేనే ఆనందం. నేను పురుషార్థం చెయ్యకపోతే నాకు ఆనందము దొరకదు. పురుషార్థం చెయ్యకపోతే నేను ఈ దుఃఖము నుండి కూడా దూరం కాలేను. దూరం కాలేను. కాబట్టి ఇక్కడ తదా ద్రష్టుకు స్వరూపే బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మహర్షి దయానంద సరస్వతి మాత్రము ఇక్కడ పరమాత్మని డైరెక్ట్ గా తీసుకున్నాడు ఆయన. మీకు అంటే కొంతమంది ఆర్య సమాజికులు ఉంటారు, ఇంకెవరైనా వ్యాఖ్యానం చేసేటప్పుడు వాళ్ళక్కడ పరమాత్మని తీసుకుంటే ఆ జ్యోతక్కేంది, ఆత్మ చెప్పింది, వాళ్ళని కన్ఫ్యూజన్ లోకి రాకండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు కుటుంబంలో, ఆ ధనం ఎక్కడిది అంటే కొంతమంది ఏం చెప్తారు, మా ఇంటి పెద్ద వాళ్ళదండి అంటారు డైరెక్ట్ గా. ఇంకొంతమంది ఏం చెప్తారు, నేను స్వయంగా సంపాదించుకున్నాను అంటే మా వారు కూడా కష్టపడ్డారు అని అంటారు. అంటే ఇప్పుడు ఎవరు రాంగ్ ఉన్నారు ఇక్కడ? ఎవరిది రాంగ్ లేదు. ఎవరు రాంగ్ లేదు. అర్థమైనది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టగలిగారని థర్డ్ పర్సన్ కి కొంతమంది డైరెక్ట్ తండ్రి పేరు చెప్తారు, ఇంకొంతమంది లేదండి వాళ్ళ అబ్బాయిలు కూడా కలిసి కష్టపడ్డారు. కాబట్టి ఆ ఆన్సర్ రాంగ్ కాదు, ఈ ఆన్సర్ కూడా రాంగ్ కాదు. అలా ఉంటవి కొన్ని సిద్ధాంతం. దయానందుడు మాత్రం ఎప్పుడైతే మనకు నిరుద్ధావస్థ ఏకాగ్రత స్థితి వస్తుందో అప్పుడు ఇంకా పరమాత్ముడు అన్నాడు. కానీ పతంజలి మహర్షి సూత్రములు మాత్రం అక్కడ పరమాత్ముడు కాదు, ఆత్మస్వరూపం. అంటే నాకు ఎప్పుడైతే నేను భాష్యంగా ఆగిపోయానో నాకు లోపల దేవుడే కావాలి అన్నది అది శ్రద్ధ. నాకు ఇప్పుడు ఈ ధనం వద్దు అనుకుంటే ధర్మం, కానీ ధర్మానికి ధనానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? ఉంది కాబట్టి మనం ధనం నుండి ధర్మం వైపు వెళ్తున్నాము, ధర్మము నుండి ధనం వైపు అర్థమైందా? నీకు ధనం వద్దు అంటే ధర్మం వైపు వెళ్ళడం, కానీ ధనానికి ధర్మమునకు మధ్యలో ఏంటి మనం ఎటువైపు వెళ్ళాలనేది స్వయముగా ఏం చేస్తాము, నిర్ణయించుకుంటాం. అంటే నిర్ణయించుకుంటాం. అక్కడ నిర్ణయించేవాడు ఎవరు? వేరుగా ఉన్నారు అక్కడ. ఆయన చాయిస్ తీసుకుంటున్నాడు, నేను ధనం వైపు వెళ్ళాలా లేదా ఎవరైనా కాదు నువ్వు ధనం వదిలిపెట్టావంటే ఇక ధర్మమే అది కాదు. అతను ఫస్ట్ చూస్తాడు, ధర్మ మార్గంలో వెళ్తే నాకేంటి బెనిఫిట్, ధన మార్గంలో వెళ్తే నాకేంటి బెనిఫిట్ అని అతను రెండింటిని పరిశీలించుకున్న తర్వాతనే ఒకదాన్ని పట్టుకుంటాడు. ఇక పట్టుకున్నాడంటే ఏంటి, దాన్ని వదిలిపెట్టాడు. మనం కాదు నువ్వు ధనం వదిలిపెట్టగానే ధర్మం పట్టుకోమన్నావు అనుకో, అతను ఎప్పుడైనా ధర్మాన్ని కూడా వదిలిపెడతాడు, ధనాన్ని కూడా వదిలిపెడతాడు. అది గమనించుకోండి. మనం ప్రకృతిని వదిలిపెట్టిన తర్వాత మనకు ఆత్మస్థితి అర్థం కావాలి. అసలు ఆత్మలో ఏముంది, ఆత్మ కెపాసిటీ ఏంటి, ఆత్మ సామర్థ్యం ఏంటి, ఇది అర్థం కాకుండా మనం డైరెక్ట్ పరమాత్మ దగ్గరికి వెళ్ళకూడదు. దయానందుడు వెళ్ళాడు. ఇప్పుడు ఒక ఇంట్లో 4-5 కొడుకులు ఉంటారు. ఒకతనిది మా నాన్నది అంటారు, ఇంకొతను కాదండి మేము కూడా కష్టపడ్డాం అంటారు. అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్ళిందే సత్యం. అలానే డైరెక్ట్ గా వెళ్ళిందని నేనేమి ఇక్కడ తీసుకోవట్లేదు, మీకు చెప్తున్నా. రేపు ఎవరైనా ఈ సూత్రం మీద అక్కడ మనం ఆత్మని తీసుకోవద్దు పరమాత్మని తీసుకోవాలి అంటే నేను చెప్పింది రాంగ్ కాదు, అతను చెప్పింది కూడా రాంగ్ కాదు. కానీ నేనేందంటే విడివిడిగా తెలుసుకుందా. ఎప్పుడైతే ఆత్మకు తన స్వరూపం తెలుస్తుందో, తన కెపాసిటీ తెలుస్తుందో, తన శక్తి అర్థమవుతుందో అప్పుడే ఆత్మ ప్రయత్నం లేకపోతే ప్రయత్నం చెయ్యదు. కొంతసేపే పుషప్ ఉంటది,
ఎంతసేపు మనం చెయ్యి పట్టుకొని నడిపిస్తాము? ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడు నడక నేర్చుకుంటున్నాడు, మీరు ఎంతసేపు చిటికన వ్రేలిస్తారు? మీరు చిటికన వ్రేలిచ్చి నడిపించారు హాల్ అంతా. ఇప్పుడు చెప్పండి, బాబు నడిచాడు అంటారా లేదా మిమ్మల్ని పట్టుకొని నడిచారా? ఎవరైనా లేదు వాడు నడిచాడు అంటే స్వయంగా చేసిన పని అవుతుంది. స్వయముగా వాడు అడుగులు వెయ్యాలి. మనం అక్కడ నిలబడి ఉన్నాం, పడిపోకుండా జాగ్రత్తగా మనం ఏంటి అక్కడ ఆధారంగా ఉన్నాం. కానీ మనం అక్కడ పిల్లవాడు స్వయముగా ఒక 2-3 అడుగులు వేసినప్పుడే మనం ఏమని సమర్థిస్తాము? అడుగు వేసినట్టు అది ఇలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా తీసుకోండి. ప్రకృతి నుండి వేరైన తర్వాత జీవాత్మ తన స్వరూపాన్ని చూసుకోవాల్సిందే. తన సామర్థ్యాన్ని జీవాత్మ తెలుసుకోవాల్సిందే. డైరెక్ట్ గా ప్రకృతిని వదిలిపెట్టేసి పరమాత్మని వైపు వెళ్ళలేదు. ఎందుకంటే దానికి ఏదైతే వద్దనుకుంటుందో, ఏదైతే కావాలనుకుంటుందో ముందు తన దగ్గర ఉందా లేదా ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే కదా పురుషార్థం చేస్తుంది. ఆ రెంటి తేడా తెలుసుకున్నప్పుడు దేన్ని వదలాలి, దేని వైపు వెళ్ళాలి అనేది నిర్ణయం జరగాలి. జరిగితే అప్పుడు ముందుకు పోతే మంచిగా ఉంటుంది. అది అర్థమైందా? ఇక్కడ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే ఎప్పుడైతే జీవాత్మ ఈ 3 గుణాలకు అతీతముగా ఏకాగ్రతలోకి వెళ్తుందో ముందు అక్కడ ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకుంటుంది. ఎవరైనా అక్కడ పరమాత్మని స్వరూపం అన్న కన్ఫ్యూజన్ లోకి వెళ్ళకూడదు, రావద్దు. కానీ ఇది నేను పతంజలి చెప్పిన సూత్రం చెప్తున్నా. దయానందుడు పరమాత్ముడు అన్నాడు, కన్ఫ్యూజన్ అవ్వకండి, ముందుకెళ్ళిపోతా. వృత్తి సారూప్యం ఇతరత్ర సూత్రం ఏంటి? ఇతరత్ర. ఇప్పుడు ఈ సూత్రం ఏంటంటే ఎప్పుడైతే ఆత్మ తన స్వరూపానికి వెళ్ళింది, అప్పుడు ఆత్మ దేన్ని వదిలిపెట్టింది? తన స్వరూపంలో ఉన్నప్పుడు ప్రకృతిని వదిలిపెట్టింది. అక్కడ ఆత్మకు ఇంద్రియాల అవసరము లేదు. అర్థమైందా? ఎప్పుడైతే ఆత్మ ప్రకృతిని వదిలిపెడుతుందో, ప్రకృతి యొక్క వ్యవహారాన్ని నిలుపుతుందో, అప్పుడు ఇంద్రియాల వ్యవహారము ఉండదు. ఇంద్రియ వ్యవహారం ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు? అర్థమైందా? ఇప్పుడు ఈ సూత్రాన్ని అంటే తదాద్రష్టు స్వరూప అవస్థానమును వృత్తి సారూప్యం ఇతరత్రలో ఋషులు, వ్యాఖ్యానకర్తలు చాలా అద్భుతంగా వివరించారు. దానికి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మనము పరమాత్మనితో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఆత్మ దేన్ని వదిలిపెట్టింది? వదిలిపెట్టింది. అర్థమైందా? సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆత్మ ఎవరిని తీసుకోలేదు? తీసుకోలేదు. ఆత్మ స్వయం స్వరూపంలో ఉన్నప్పుడు కూడా ప్రకృతిని తీసుకోదు. ఆత్మ ఎప్పుడైతే పరాధీనం అవుతుందో, ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పరాధీనం అన్నప్పుడు పరమాత్ముని వైపు వెళ్ళిన ఇంద్రియ సాధనాలని ఉపయోగించుకోదు. పరమాత్ముడు కావాలి అనుకున్నా అది ఇంద్రియాలను ఉపయోగించుకోదు. లేదు, తన స్వరూపంలో తాను ఉండాలనుకున్నా ఉపయోగించుకోదు. ఎప్పుడు ఇంద్రియాలను ఉపయోగించుకుంటుంది? ప్రకృతి యొక్క ఐశ్వర్యాలు కావాలి అన్నప్పుడు, ప్రకృతి యొక్క మెసేజ్ కావాలి అనుకున్నప్పుడే జీవాత్మ ఇంద్రియాలను
ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకుంటుంది. అర్థమైందా? వృత్తి అంటే ఎప్పుడైతే జీవాత్మ సమాధి స్థితిలో ఉండదో, తన స్థితిలో ఉండదో, అప్పుడు ఆ జీవాత్మ దేన్ని ఉపయోగించుకుంటుంది? ప్రకృతిని ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకుంది. అర్థమైందా? ఋషుల అభిప్రాయం ఏంటంటే, అబ్బా ఇంకా తాను ఒంటరిగా ఉండి సమయం ఎందుకు వేస్ట్ చేయడము, వెంటనే పరమాత్మునితో తలుచుకుంటే సరిపోతుంది కదా అని వాళ్ళ యొక్క శ్రద్ధ అది. అవునా? ఇప్పుడు ముందు తన ఏకాంతంలోకి వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా పరమాత్ముని వైపు వెళ్ళడం అనేది వాళ్ళ అంత సమయాన్ని కూడా వృథా చెయ్యాలి. కానీ మనలాంటి సామాన్యులైతే మన 3 తత్వాలని వేరుగా చూసుకోవాలి. లేకపోతే మనకు అహంకారం వస్తుంది. మనలో ఏం డెవలప్ అవుతుంది? డెవలప్ అవుతుంది. కాబట్టి మన 3 తత్వాలని వేరుగా చూసుకోవాలి. అర్థమైందా? వృత్తులు ఎప్పుడుంటవి? వృత్తులు అంటే వ్యవహారం ఎప్పుడు ఉంటుంది? ప్రకృతితో ప్రకృతిలో ఉన్నప్పుడే వ్యవహారం ఉంటుంది. ప్రకృతి రహితంగా ఉన్నప్పుడు వ్యవహారం ఉండదు. ఉండదు. అంటే ఇక్కడ వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఎప్పుడైతే జీవాత్మ తన స్వరూపములో ఉండదో, పరమాత్మని స్వరూపములో ఉండదో, అప్పుడు ఎక్కడ ఉంటుంది అది? తన స్వరూపములో లేదు, పరమాత్మని స్వరూపములో లేదు. ఇక ప్రకృతితో ఉంది అంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయము ఎవరికి అందుతుంది? జీవాత్మకు అందుతాయి. మనసు జీవాత్మకు అందుతుంది. అర్థమైందా? చెడు జరిగినా, మంచి జరిగినా, శుభం జరిగినా, అశుభము జరిగినా, ఇంకా వీటన్నింటినీ కూడా జీవాత్మ గ్రహిస్తూ ఉంటది, చర్చించుకుంటది, గ్రహిస్తది, బాధపడుతుంది, అంత వ్యవహారం ఉంటది. వృత్తి సారూప్యం ఇతరత్ర ఎప్పుడైతే జీవాత్మ తన స్వరూపము నుండి వేరై ప్రకృతి వైపు వస్తుందో, అప్పుడు అక్కడ అన్ని వృత్తులు ఉంటవి. అంటే అంత వ్యవహారం ఉంటుంది. ఏ వ్యవహారం ఉంటుంది? అదే రజోగుణ వ్యవహారం ఉండొచ్చు, తమోగుణ వ్యవహారం ఉండొచ్చు, వ్యవహారం కూడా ఉండొచ్చు. లేదా 3 కూడా ఉండొచ్చు. లేదా 1 ఎక్కువ, 2 ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైందా? మనం ఎప్పుడైతే మోక్షంలోకి వెళ్ళమో అప్పటి వరకు ఈ 3 గుణాలతో మనము ఆవరింపబడి ఉంటాం. అందుకే మనం దినములో మెడిటేషన్ చేసుకుంటే, ఎక్కువ సైలెంట్ లో ఉంటే ఈ 3 తత్వాలని ఉపయోగించుకోకుండా ఉండగలిగే శక్తివంతులము అవుతాము. అర్థమైందా? మనం మోక్షం కోసమే మెడిటేషన్ చేయడం కాదు. నిత్య జీవితములో మనం ఈ 3 గుణాలకు అతీతముగా ఉండాలి. మనని మనం సురక్షితంగా పెట్టుకోవాలి. మన శక్తిని మనం వృద్ధి చేసుకోవాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేయాలి. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి.